ఏమిట్రా పూజ అయిపోయింది, జనాలందరూ వెళ్ళిపోయారు, నువ్వేంటి ధ్వజస్తంభంలో అట్టానే నుంచున్నావు? ఏమిట్రా స్పెషల్ పూజ ఏమైనా చేయమంటావా? స్పెషల్ పూజ ఏం వద్దు పంతులు గారు, మీ దగ్గర స్పెషల్ గా ప్రసాదం ఉంటే అది కాస్త పెట్టించండి. ఏమిటి స్పెషల్ ప్రసాదమా? ఒరే అలాంటివేంటి ఇక్కడ ఉండవురా, తిండిపోతు సన్నాసి. అయినా సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావురా? ఇంతకీ ఇవన్నీ నీకెందుకు ఇవ్వాలి చెప్పు? ఎందుకు ఇవ్వరండి, మా నాన్నగారు మీకు చందా రాసిచ్చారంట కదా, అందుకే అడుగుతున్నాను. ఓహో అలానా, ఆ విషయం ముందు చెప్పమేరా. ఇంతకీ మీ నాయన గారి పేరేమిటో చెప్పు. మా నాన్నగారి పేరా మ్యాక్డాల్ మూర్తి, అందరూ ముద్దుగా పిసినార్ మూర్తి అని. పూర్ణి నువ్వు కంత్రి గారి కొడుకువా? సరిపోయిందిరా. ఒరేయ్ 30 రూపాయలు చందా ఇచ్చేసి రోజు ప్రసాదం దొబ్బేద్దామని చూస్తున్నావా ఏమిటి? అయ్యో పంతులు గారు, మీరు అలా అనకండి, నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపించండి, రోజు వస్తాను, రోజు తినడానికి ఏదైనా కాస్త పెట్టండి. ఓరి భగవంతుడా, వీడు రోజు వచ్చి చేస్తాడా? లాభం లేదు, వీడికి ఏదో ఒకటి చెప్పి మనం తప్పించుకోవాలి. చూడు నాయన, రోజు ప్రసాదం అంటే చాలా కష్టం, అందుకని నీకు రోజుకి ఒక కొబ్బరి చెప్పిస్తాను, అది తిని కడుపు నింపుకొని ఆయన. కొబ్బరి చెప్ప